పాపం సుబ్బారావు కష్టాలు తట్టుకోలేక కఠోర తపస్సు చేశాడు. దేవుడు ప్రత్యక్షమై సుబ్బారావు వంక చిరాగ్గా ఏంటి అన్నట్టు చూశాడు. స్వామి, ఖర్చులు ఎక్కువైపోయాయి, కోట్లు కోట్లు కావాలి, కాస్త మీ దగ్గర క్యాష్ ఏదైనా ఉంటే నా అకౌంట్ లోకి డిపాజిట్ చేయగలరా అని అడిగాడు. నా దగ్గర క్యాష్ ఉండదు నాయన, బ్యాంక్ అకౌంట్ కూడా లేదు అని చెప్పాడు దేవుడు. పోనీ బంగారం, డైమండ్స్ లాంటివి ఏమీ లేవా స్వామి అని అడిగాడు. నీకిస్తే అందరూ అడుగుతారు కదమ్మా, అందుకే దగ్గర పెట్టుకోలేదు అన్నాడు దేవుడు. సరే, నాకు ఆనందాన్ని ప్రసాదించు అన్నాడు. హ్యాపీనెస్ అనేది స్టేట్ ఆఫ్ మైండ్ డార్లింగ్. రోజు లేని దాని గురించి ఏడుస్తుంటే ఇక ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు దేవుడు. అయితే నా జీవితంలో కష్టాలనేవే లేకుండా తీసేయి. అవి తీసేస్తే అలా? కష్టాల తర్వాతే కదా సుఖాలు వచ్చేలాగా మనం రూల్స్ రాసుకున్నాం, మరి సుఖం కావాలంటే కష్టపడాల్సిందే అన్నాడు దేవుడు. ఓకే ఓకే స్వామి, నాకు తాగుడు ఎక్కువైపోయింది, మందు మానేసేలాగా చేయగలరా? ఆ మందు మొదలు పెట్టింది నువ్వు, నేను కాదు, నువ్వే మానేయాలి. అయితే స్వామి, ఈ మధ్య అందరి మీద అరుస్తున్నాను, కాస్త ఆ సహనం ప్రసాదించగలరా? అది నేను ఇవ్వాల్సిన పని లేదు సుబ్బారావు. కష్టాలు పడి పడి నీకు సరదా తీరిపోతే ఆటోమేటిక్ గా నీకు ఎక్కడ లేని సహనం వచ్చేస్తుంది. డోంట్ వర్రీ అన్నాడు. అయితే నాకు ఎన్లైట్మెంట్ ఇచ్చి బుద్ధుడిలా మార్చే స్వామి అన్నాడు. బుద్ధుడికి కూడా నేను ఇవ్వలేదు బాబు, కేవలం 49 రోజులు మెడిటేషన్ చేస్తే ఆయనకి ఎన్లైట్మెంట్ వచ్చింది, నువ్వు కూడా ట్రై చేయి, పనేం కాదు అన్నాడు. వద్దులే స్వామి, అంత ఓపిక లేదు. పోనీ ఈ కొత్త సంవత్సరం నా జీవితం మారుతుందా? రే, ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకోమని నీకు ఇంత పొడుగు జీవితాన్ని ఇస్తే నువ్వు ఆ ఒక్క రోజు సెలబ్రేట్ చేసుకుని జీవితం మారుతుందా అని నన్నే అడిగితే ఎలా? దాంతో సుబ్బారావుకి పిచ్చి లేచింది. మరి ఎవరిని అడగాలి? ఏమడిగినా ఇవ్వవు, తెక్క తెక్క సమాధానాలు చెప్తున్నావు, అసలు నిన్ను ఎందుకు మొక్కాలి? ఎవడు మొక్కమన్నాడు? దేవుడు అలా అనేసరికి సుబ్బారావు కంగారు పడ్డాడు. కోపం కంట్రోల్ చేసుకుంటూ, నా కోసం ఇంత పెద్ద తపస్సు చేశావు, ఆ తపస్సు ఏదో నీ కోసం ఎడవచ్చు కదా, అన్నీ నేనే ఇస్తే ఇక నువ్వెందుకురా బాలరాజు, చేత కాకపోతే ప్యాకప్ చెప్పి పైకి వచ్చాయి. ఆ మాట విని సుబ్బారావు కంగు తిన్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, మళ్ళీ చెప్తున్నాడు డార్లింగ్, నీకు అన్నీ ఇచ్చాను, ఇప్పుడు ఇంకో కొత్త సంవత్సరం కూడా ఇస్తున్నాను. వాడుకుంటే వాడుకో, ఆడుకుంటే ఆడుకో, తాగుతావో తందనాలాడుతావో నీ ఇష్టం, ప్రతి దానికి నన్ను పిలవద్దు, హ్యాపీ న్యూ ఇయర్ అని సుబ్బారావు డెప్ప మీద ఒకటిచ్చి చీకట్లో మాయమైపోయాడు దేవుడు.